వలసలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎమ్మెల్యేల చేరికలతో స్థానిక నాయకత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలను చేర్చుకోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను కాంగ్రెస్ క్యాడర్ గుర్రుమంటోంది. సుస్థిర ప్రభుత్వం పేరుతో వలసలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కకు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది రేవంత్ ప్రభుత్వం. అయితే ఎమ్మెల్యేల చేరిక కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి రాజేస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటే ఇతర పార్టీ నేతలను చేర్చుకొని మా ఉనికినే ప్రమాదంలో పడేయడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికపై బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గాడు. అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికపైన అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ జెడ్పీ చైర్మన్ గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య. సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించిన వెనక్కి తగ్గని సరిత వర్గం గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగి కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని నిరసన వ్యక్తం చేసింది. మిగిలిన నేతలు బాహాటంగా తమ నిరసన తెలపకపోయినా పార్టీ నేతల వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నుండి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేరిక వరకు జీవన్ రెడ్డి, సరిత మినహా మిగిలిన నేతలెవరూ పెద్దగా రచ్చకెక్కలేదు. కడియం రాకను వ్యతిరేకించిన స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరను నేతలు నచ్చజెప్పారు. అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హస్తంగూటికి రావడాన్ని వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు స్టేట్ కార్పొరేషన్ పదవి ఇచ్చి కూల్చేశారు. ఇక బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రాకపై గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నేతలను సైలెంట్ చేశారట. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఢిల్లీలో చేరగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ క్యాడర్ చేవెళ్లలో నిరసన దీక్ష చేశారు. ఇక నగర ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ రాకను నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేందర్ సహా పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తంగూటికి చేరడంపై పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సహా పలువురు కార్పొరేటర్లు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కటా శ్రీనివాస్ గౌడ్ వర్గం. వారంతా రహస్యంగా సమావేశమై మహిపాల్ రెడ్డిని చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేసిన అధిష్టానం పార్టీలోకి చేర్చుకోవడాన్ని వారంతా జీర్ణించుకోవడం లేదు. అయితే ద్వితీయ శ్రేణి క్యాడర్ తీవ్రంగా రగిలిపోతోంది. 10 ఏళ్లుగా పోరాడిన వ్యక్తులనే అక్కున చేర్చుకుంటే తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తిరిగి ఎమ్మెల్యేలతో వచ్చిన వారి అనుచరులకే ప్రాధాన్యత లభిస్తే పార్టీ కోసం కష్టపడ్డ తాము ఏమీ చేయలేమని నేతలను క్యాడర్ ప్రశ్నిస్తున్నారట. వలస వచ్చిన ఎమ్మెల్యేలతో మున్ముందు నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య యుద్ధం తప్పదంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు.